నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు తెలంగాణలో విద్యార్థుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా నిరంకుశత్వంగా ఉందంటూ విద్యా సంఘాలు కావచ్చు, అనేకమైనటువంటి మేధావులందరూ కూడా ఈరోజు మన ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు తెలంగాణ విఠల్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు నిజంగానే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మరి విద్యార్థుల పట్ల కావచ్చు, నిరుద్యోగుల పట్ల కావచ్చు ఏ విధంగా ఉంది అనేది ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు మీరు నిజంగానే మరి డిఎస్సి ఎలాగా పోస్ట్ పోన్ చేయలేదు, గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి పోస్ట్ పోన్ చేశారు, కానీ పోస్టులు పెంచలేదు. అనేక రకాలైన ఉద్యమాలు చేపట్టారు, అయినా కూడా ప్రభుత్వం దిగి రాలేదు. ప్రభుత్వం తాను చేసుకున్న పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో ఏంటి మీరేం మాట్లాడుతున్నారు? ఇది నిరుద్యోగుల సమస్య కాదు. తెలంగాణ ఉద్యమం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలని నీళ్లు నిధులు నియామకాల్లో కేసీఆర్ గారు నియామకాలను వెనకబెట్టిండు. కానీ నియామకాల కోసం జరిగే పోరాటము 10 సంవత్సరాలు అయినాక కూడా నియామకాల కోసం విద్యార్థులు రోడ్డెక్కుతుందంటే తెలంగాణ ఉద్యమం అసంపూర్తిగా ఉంది. తెలంగాణ పౌర సమాజము, మేధావులు కోదండరాము, ఆకునూరి మురళి, ప్రొఫెసర్ హరగోపాల్ వీళ్ళందరి బాధ్యత. ఇలా ప్రభుత్వానికి నిరుద్యోగుల మధ్య వారధిగా ఉండాల్సిన పెద్ద మనుషులు లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఇది గ్రూప్ 1కో గ్రూప్ 2కో డిఎస్సికో గురుకులాలకు సంబంధించిన సమస్య కాదు. 30 లక్షల మంది నిరుద్యోగులు మా ఉద్యోగాలు మాకు కావాలని కొట్లాడితే వచ్చిన తెలంగాణ. కాబట్టి గతంలో కేసీఆర్ గారు ఇలానే చేస్తే ప్రజలు కచరా అని పెట్టారు. అది ఇప్పుడు కేసీఆర్ ఎంత పాపులర్ అయిందో మంచి పనులు చేసి చెడ్డ పనుల వల్ల కచరా అనిచ్చిండు. ఇలా రేవంత్ అన్నకి నేను ఒక తమ్ముడుగా రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ అన్న అని పేరు పెట్టుకున్నారు అందరూ. రేవంత్ అన్న అనే పేరు ఉండాలా? ఈ 4.5 సంవత్సరాలు ఈ నిరుద్యోగులతో చర్చలు జరిపి నువ్వు రేవంత్ అన్న ఉండాలని కోరుకుంటున్నాం. లేకపోతే నిరుద్యోగులు ఇప్పుడు చెప్తున్నారు గజనీ రెడ్డి అని ఒక పేరు పెట్టబోయే ప్రమాదం ఉంది, లేదంటే సైకో కచరా అని పేరు పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి మా రేవంత్ అన్న లాగానే ఉండాలి. ఈ 4.5 ఏళ్ళు మంచిగా ఉండాలి. ఇమీడియట్గా చర్చలు జరపాలి. నువ్వు చేస్తావా చేయవా సెకండరీ, మనకు అన్ని విషయాలు అందరికీ తెలవాల్సిన అవసరం లేదు. రేవంత్ అన్న కూడా BAనే చదువుకున్నాడు, పోరాటంతో సీఎం అయ్యిండు. లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఇంటెలెక్చువల్స్ ఉన్నారు. నిరుద్యోగుల్ని పిలుచుకొని ఒక కమిటీ వేయండి అన్న. మీరు ఇగో ప్రాబ్లంకి పోకండి. ఏదో కేసీఆర్ కన్నా నేను మొండిగా పాలన చేస్తే కేసీఆర్ కన్నా గొప్పని అనుకోరు. రాజశేఖర రెడ్డి గారి లాగా ప్రజాపాలన చేయండి, కేసీఆర్ లాగా కచరా పాలన చేయొద్దు. ఇప్పుడు మీరు చూస్తుంటే కేసీఆర్ మంచోడు అనే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పోలీసులతో వేటకుక్కలాగా చేస్తుంటే కేసీఆర్ సాధు జంతువై రేవంత్ రెడ్డి వేటకుక్కలాగా అయ్యే పరిస్థితి. కాబట్టి రేవంత్ అన్న ఇమీడియట్గా మీరు పిలవండి. మీకు చాలా విషయాల్లో మీరు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెడతా ఉన్నారు, హ్యాట్స్ ఆఫ్. దానికి పాలాభిషేకాలు చేస్తాం. మీరు పేద మహిళలకి బస్సులో ఫ్రీ టికెట్ ఇచ్చారు, హ్యాట్స్ ఆఫ్. మీరు చేసే మంచి పనులకి పాలాభిషేకాలు చేస్తాం. మీరు చేసే చెడ్డ పనులకి మరి ఏ అభిషేకాలు చేయాలి? లాలాజల అభిషేకాలు చేయాలా? తూక్ ఆందోళన చేయాలా? తూతూ చీచి ఉద్యమం చేయాలా? మీకు 30 లక్షల మంది ఉద్యమాలు చేస్తే తట్టుకోగలరా? కాబట్టి మీరు గులాబీ పూలతో సన్మానం చేసుకోండి, గులాబీ పూలతో కొట్టించుకోకండి. ప్రజాస్వామ్యంలో ఇంకేయడము, పెన్ను ఇసిరేయడము, చెప్పులు ఇసిరేయడము, బూట్లు ఇసిరేయడం అనేది ప్రజాస్వామ్యంలో నిరసన పద్ధతులు. ఖచ్చితంగా ఇప్పుడు మాకు గద్దర్ గారి ప్రోగ్రాము సంస్మరణ సభ గురించి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అందరం తెలంగాణ సమాజం అంతా మేలుకుంది. అక్కడికి వెళ్తున్నాము, మళ్ళీ మేము వచ్చి మీతో మాట్లాడతాం. ఇంకొక క్వశ్చన్కి సమాధానం, మీలాంటి వక్తలందరూ కూడా బీఆర్ఎస్ ఉసుగొలిపి చేత ఉద్యమం చేయించిందని మనం మాట్లాడుతున్నారు. అలాగా ఎవరైతే మన అశోక్ సార్ కావచ్చు, మీలాంటి వాళ్ళు అందరినీ కూడా ఇదే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతుంది. ఏంటి దీని మీద ఏం మాట్లాడుతుంది? అరే పిచ్చనా కొడకల్లారా, తెలంగాణ ఉద్యమం మా ఇంట్లో పుట్టింది 68లో. మా ఫాదరు మా పేరే తెలంగాణ పేటెంట్. 4 జనరేషన్ నుంచి మేము పుట్టినాం. కేసీఆర్ గారు నిక్కర్లు దొడుకోకముందే మా నాన్న మా పెదనాన్న జైల్లో ఉన్నారు. ఎవడో పుట్టిస్తారు రాలే. 68లో మా ఇంట్లో 3 చనిపోయారు మా కుటుంబంలో. కొలిశెట్టి రామదాస్ గారు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిన ఆయన మా పెదనాన్న అవుతాడు, మా బంధువు అవుతాడు. 68లో బొగ్గుబాయిలో పుట్టిన అగ్గి బారాట తెలంగాణ ఉద్యమం. కేసీఆర్కి ఏం తెలుసు, రేవంత్కి ఏం తెలుసు, ఈ కాంగ్రెస్ బేవకూఫులకు ఏం తెలుసు? ఎద్దుపుండు కాకి ముద్దు మీద శవాల మీద పేలారేరుకునే రాజకీయ నాయకులు మీ పరిధిలో మీరుండి మాట్లాడండి. ఉద్యమం గురించి మీరు మాట్లాడే కనీస అర్హత లేదు. ఉద్యమం అంటే త్యాగం, ఉద్యమం అంటే పోరాటం, ఉద్యమం అంటే ఇవ్వడం రా చెత్తనా కొడకల్లారా. మీలాగా ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు, ముఖ్యమంత్రి పదవులు తీసుకోలే మేము. మా జీవితాలంతా త్యాగాలతో కూడుకుంది. ఒక పృథ్వీ అన్న గురించి కానీ నా గురించి కానీ మాట్లాడే ముందు మీకు కనీసం అర్హత కూడా లేదు. ఖబర్దార్ కొడకల్లారా, మీ చరిత్రలు అమ్ముకొని బ్రోకర్ నా కొడుకులు, లోఫర్ నా కొడుకులు, జోకర్ నా కొడుకులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, పాస్పోర్ట్ బ్రోకర్లు ముఖ్యమంత్రులు. చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖర్ రావడం కోసమో, చంద్రశేఖర్ రావు పోయి కేసీఆర్ రావడం. ఉద్యమం గురించి మాట్లాడే స్థాయి లేదు. మీరు ఉద్యమం పేరుతో శవాల మీద పేలాలు ఎరుకునే రాజకీయ నాయకులు. మీ పరిధిలో మీరున్నది తోడకలు తీస్తాం బిడ్డ ఏమనుకుంటున్నారు? ఉద్యమం సాపిగా సాగట్లేదు. కొన్ని రాజకీయ శక్తులు
ఉసుగొలిపితే వచ్చిందని మాట్లాడతారు. ఉసుగొలపడానికి తెలంగాణ ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు, అమాయకులు కాదు. ప్రాణాలు సైతం త్యాగం చేసిన తెలంగాణ నేల. అలా ఎవడన్నా అంటే వాడికి తెలంగాణ పౌరుడు కాదు, తెలంగాణ ప్రజలను అవమానించినట్టు. తెలంగాణ నేల అంటే ధిక్కారం ఉంది, పోరాటం ఉంది, త్యాగం ఉంది, ధైర్యం ఉంది, నిజాయితీ ఉంది. వాడు ఎవడో అట్లా మాట్లాడేటోడు సంకర జాతి కొడుకులు, వాళ్ళు తెలంగాణ కొడుకులు కాదు. అట్లా మాట్లాడేటోళ్ళు తెలంగాణ ప్రజలను అవమానించినట్టే. వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, ఎవరో డబ్బులు ఇస్తే సీట్లు కొనుక్కొని ఎమ్మెల్యే సీట్ల కోసం కాదు. ఇలా తెలంగాణ పోరాటాల గడ్డ. దయచేసి తెలంగాణని అవమానించకండి. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు చేసుకోండి. ఖబర్దార్ కొడకలారా, తెలంగాణ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తే మిమ్మల్ని 100 అడుగుల లోపల పాతం పెడతాం. నిరుద్యోగుల పట్ల మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? నిరుద్యోగుల ఉద్యమం కాదు ఇది, తెలంగాణ ఉద్యమము. నిరుద్యోగులు అనాథలు కాదు. తెలంగాణ ఉద్యమం అంటేనే నిరుద్యోగుల ఉద్యమం. తెలంగాణ ఉద్యమం అసంపూర్తిగా ఉంది, మీరు నిరుద్యోగుల ఉద్యమంగా చూడొద్దు. ఇది అసంపూర్తిగా ఉన్న తెలంగాణ ఉద్యమం. సామాజిక తెలంగాణ, ప్రజా తెలంగాణ, బంగారు తెలంగాణ, బతుకు తెలంగాణ, అందరి తెలంగాణ. ఇది కొందరి తెలంగాణ మారింది. సంతోష తెలంగాణ, సంబరాల తెలంగాణ రావాలంటే తెలంగాణలో ఒక్క నిరుద్యోగుడు ఉండద్దు. మానవ వనరులు ఉన్నాయి, ఇక్కడ సహజ వనరులు ఉన్నాయి. వీటి మధ్య లింకు పెట్టడం మీకు చేతకాట్లే, మీరు ఫెయిల్ అయిపోయారని చెప్తున్నాం. 2 లక్షల రుణమాఫీ చేశాము, 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తాము, కంగారు పడతాడు. మంచి పని చేస్తే హ్యాట్స్ ఆఫ్. 2 లక్షల రుణమాఫీ చేసినందుకు మంచిదే. మేము విమర్శ కోసం విమర్శ చేయము. రేవంత్ రెడ్డి గారు మంచి పని చేస్తే నెత్తిన పెట్టుకుంటాం, కేసీఆర్ గారు మంచి పని చేస్తే నెత్తిన పెట్టుకుంటాం. చెత్త నా కొడుకులాగా చెత్త పని చేస్తే బండకేసి బాధతాం. మీకు కచరా పేరు కావాలా, సైకో కచరా కావాలా, గజనీ కావాలా, రేవంత్ అన్న కావాలా, మీరే తెలుసుకోవాలి. మేమైతే రేవంత్ అన్నకి రిక్వెస్ట్ చేస్తున్నాం. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యిండు, ఖచ్చితంగా 4.5 ఏళ్ళు పాలన చేయాలి, ప్రజాపాలన కావాలి. మీరు సేవకులు ఉంటారా, నియంతకులు ఉంటారా మీరు తెలుసుకోవాలి. సేవకులు ఉంటే భుజానికి ఊరగిస్తాం, నియంతకులు ఉంటే కాలు కింద వేసి తొక్కుతాం. 1:100 గురించి ఏమనుకుంటున్నారు? 1:100 అనేది చాలా చిన్న ఇష్యూ అండి. రేవంత్ అన్న చెప్తే మహేందర్ రెడ్డి అనేటోడు జీతగాడు ముఖ్యమంత్రి చెప్పినట్టు వినాలా, ముఖ్యమంత్రి జీతగాడు చెప్పినట్టు వినాలా? ఐఏఎస్లు, ఐపీఎస్లు మన బ్యూరోక్రాట్స్, వాళ్ళు మన ప్రభుత్వం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు ముఖ్య పరిపాలన ఉంటుందా? గతంలో రాజశేఖర రెడ్డి లాగా ఉండాలి కానీ ఇది ఏదో ఆడలేక మధ్యలో అన్నట్టు. వాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్, రిటైర్డ్ అయ్యి పెన్షన్ కోసం వచ్చినాడు. ఐఏఎస్లు, ఐపీఎస్లు చెప్పినట్టు ప్రభుత్వాలు ఉంటాయా? ముఖ్యమంత్రులు పవర్ఫుల్లా, ప్రజానాయకులు పవర్ఫుల్లా? వాడు బ్యూరోక్రాట్ పరీక్ష రాసి వస్తాడు, వాడికి మొత్తం తెలుసా? ఇక ప్రజల కోసం 30 లక్షల మంది ఇంపార్టెంటా, మహేందర్ రెడ్డి గారు ఇంపార్టెంటా? మహేందర్ రెడ్డి గారు ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ కావచ్చు, అంత మాత్రాన మహేందర్ రెడ్డి ఇంపార్టెంటా, ప్రజలు ఇంపార్టెంటా అనేది రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. ఈ కుక్క తోక నూపుతుందా, తోక కుక్క నూపుతుందా, అది తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.